నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరాం. ఈ రోజుకి అంటే 12 ఏళ్ళైంది జగన్మోహన్ రెడ్డి గారు తన అక్రమాస్తుల కేసుల నుండి బెయిల్ మీద బయటకొచ్చి. అంటే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే వైసీపీ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆయన తండ్రి గారు కావచ్చు అనే మాట ఏంటి అంటే చంద్రబాబు వ్యవస్థల్ని అలానే మనుషుల్ని మేనేజ్ చేయగలడు, అందుకే ఆయన ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి అంటారు. మరి 12 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మేనేజ్ చేస్తే ఇప్పటి వరకు బయట ఉన్నారు? ఎందుకు ఇప్పటి వరకు జైలుకి వెళ్ళలేదు? అసలు ఈ కేసుల విచారణ ఏదైతే ఉందో ఎందుకు ముందుకు సాగకుండా నిదానంగా అక్కడికక్కడ ఉండిపోయింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈరోజు అందరి మధ్యలో ఉన్నాయి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ అలసత్వం వహిస్తున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. పుష్కర కాలం. మరి ఎందుకు సార్ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఆయన బెయిల్ని రద్దు చేయండి, ఆయన విచారణకి తీసుకురండి అని ఒక్క పిటిషన్ వేయలేదు? అంటే ఇక్కడ ఎవరిని మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నారు అనే కంటే కూడా దీన్ని ప్రజల ముందు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడున్న పాలకుల మీద ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ అనేటువంటిది హక్కు. రావటం తప్పు కాదు, బెయిల్ ఇవ్వటం తప్పు కాదు. వాళ్ళ ఆ ఛార్జెస్ ప్రకారం ఇచ్చుకుంటారు. బెయిల్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. బెయిల్ ఇచ్చినప్పుడు ఆ నిబంధనలు అతను పాటిస్తున్నాడా లేదా పర్యవేక్షణ ఉండాలి. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇమీడియట్గా అతన్ని బెయిల్ రద్దు చేయాలి. ఇది మన ఆ చట్టం చెప్తా ఉంటాం. కానీ అతను బెయిల్ ఉల్లంఘనలు యథేచ్ఛగా ఉల్లంఘించాడు. అతను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అతను సహనిందితులకి పదవులు ఇవ్వడం కానీ, వాళ్ళకి తిరిగి పోస్టింగ్లు ఇప్పించడం కానీ, క్రాసింగ్ ఆల్ లిమిట్స్. ఏమంటే ఆ ఒక్క ఛార్జీలను అతను బెయిల్ రద్దు చేసి లోపల పెట్టచ్చు. పైగా అతను నేరాలు కూడా చేశాడు. మద్యం స్కాము, వాళ్ళ బాబాయ్ మర్డర్లో ఇలాంటివన్నీ. కాబట్టి అతని బెయిల్ మీద వదిలేసిన తర్వాత ఇన్నాటిలో ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. అతను ఆ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. న్యాయస్థానాలు కూడా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు తెలియదు. ఇలాగా జడ్జీలు మారుతూ ఉంటారు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే కేసు ఎక్కడేసిందో అక్కడ ఉన్నట్టు లెక్క. ఆ దర్యాప్తు అయిపోయిందా లేదా, కొంత ఆస్తులు సీజ్ చేశారు. 12 ఏళ్ళు పుష్పాలు ముగిసినాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవరిని నిందించి కూడా ప్రయోజనం లేదు. వాళ్ళని తిట్టుకుని ఏంటంటే ప్రయోజనం? ఇక్కడ ఎవరిని ఏమంటాం చెప్పండి. ఇప్పుడు ఒక వ్యవస్థను మొత్తానికి అనలేము, అలాగని అనకుండా ఉండలేము. అందులో డెఫినెట్గా ఆ వ్యవస్థలో కొంతమంది కులము, మతము, ప్రాంతం, రకరకాల మార్గాల్లో ఇతని మీద అభిమానించి చివళ్ళు దూరేశారు. వాళ్ళు ఆ పనులు చేసి పెడుతున్నారు. అంతేకాకుండా పొలిటికల్గా కూడా ఇతని దగ్గర డబ్బులు తినేసి ఇతనికి హెల్ప్ చేసి పెట్టి వాళ్ళు ఉన్నారు. ఇంకా అందులో అనుమానం లేదు మీకు. అప్పుడు ఈ ప్రభుత్వం చేయగలిగింది ఏంటంటే ఒక వ్యవస్థ మీద ఇంకో వ్యవస్థ దాడి చేయలేదు కాబట్టి, ఇంకో వ్యవస్థను తక్కువ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన 12 సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుష్కరాలు ఆ దాన్ని అధికారిక లాంఛనాలతో చేయాలి. అవినీతి వైతరిణి నదికి పుష్కరాలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ కేసు ఏంటి, దాంట్లో వివరాలు క్లుప్తంగా చెప్తా పాయింట్ వైజ్ బుల్లెట్ పాయింట్స్ తోటి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ డిజిటల్ బోర్డులు పెట్టించి ఆటోమేటిక్గా అతను కేసులో కిట్ ప్రోకో చేయటం ఇలాంటివన్నీ రావాలి. అందులో దానికి పోలీస్ బందోబస్తు పెట్టి ఎవడన్నా దాన్ని టచ్ చేస్తే కాళ్ళు చేతులు తిరగొట్టాలి. అధికారికంగా చేయాలి. 12 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం మాట్లాడాలి, అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. దీంట్లో లోపం ఎవరిదని ప్రజలకి ఒక ప్రశ్నను వదలాలి. దాంట్లో ఇది ఎలా జాగు అవ్వడానికి, ఇతను విచారణలోకి రాకపోవడానికి, ఇతను హాజరు అవ్వకపోతే నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారు అనేటువంటిది, దోషులు ఎవరనేటువంటి ప్రజల దృష్టిలో వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి. లేదంటే ఒక వ్యక్తిగాను లేకపోతే ఎవరో మాట్లాడితే నువ్వు కూడా రా అంటారు విచారణకి. దీన్ని ప్రభుత్వం స్వీకరించాలా. ఇదిగో పలానావాడు ఇలా చేశాడు, పలానావాడు ఇలా చేశాడు, ఇతనికి ఎందుకు వెసులుబడి, పలానావాడికి సత్యంబాబు అన్నవాడికి ఎన్నాళ్ళు లోపల పెట్టేశారు. లేకపోతే కొంతమంది ఆల్రెడీ బెయిల్ లేకుండా లోపల ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఉదాహరించాలి. ఇది చేయాలి ప్రభుత్వం. లేకపోతే అతను ఒక్కడిని తిట్టుకుని అతనేం తప్పు ఉందండి, దొంగోడు దొబ్బాడు. ఇప్పుడు ఒకసారి పార్వతీపురం ఏరియాలో నేను ఒక వ్యాన్లో వెళ్తున్నాను, పార్వతీపురం నుంచి రాయగడ వెళ్తున్నాను. ఆ వ్యాన్లో మామిడి పళ్ళు లోడ్ అనమాట. అది పార్వతీపురం నుంచి రాయగడ వెళ్ళి లోపల ఒక చెక్ పోస్ట్ లాంటిది వస్తుంది. అక్కడ ఆగుద్ది కాసేపు, వాళ్ళు ఏదో చెక్ చేస్తారు. అప్పట్లో కొంతమంది ఎక్కారు వెనకాల, కూలీలు అది చేసుకునేవాళ్ళు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్కి అయితే అనుమానం వెనక్కి చూస్తే అలా పైన కూర్చొని మామిడి పళ్ళు తీసి తినేస్తున్నారు.
అంటే ఓపెన్గా బాడీలో ఆ, సరుకు తీసుకెళ్తున్నారన్నమాట. అక్కడ ఆపి ఏవైనా మామిడిపళ్ళు ఎవరు తినేస్తున్నారంటే నాకు ఆకలేసింది నేను తింటున్నాను, అది తినే వస్తువు నేను తింటున్నాను, తినాలనిపించింది అన్నాడు సింపుల్గా. అంతే. అది ఆటవిక న్యాయమా నువ్వేమన్నాను, ఉమ్, తినే వస్తువు ఉంది, అక్కడికి ఆకలేసింది తినాలనిపించింది తిన్నాడు, అది తినే వస్తువు కాబట్టి. అలాగే అతనికి నేర స్వభావం, అతను నేరస్తుడు, దొంగతనాలు అలవాటు, దొంగతనం చేయాలనుకున్నాడు చేసాడు. ఉమ్, నువ్వు శిక్షించాల్సిన వాడు ఎందుకు శిక్షించట్లేదు? ఉమ్, ఇది కదా లోపం, ఎవరు అతను కాదు, నేను అనేది వ్యవస్థదే లోపం, ఉమ్, అతనిదే లోపం కాదండి. చేయాల్సిన పని చేసాడు, సంపాదించుకోవాల్సిన సంపాదించేసుకున్నాడు. వీళ్ళు ఇలా వదిలిపెట్టడం వల్ల మళ్ళా విధ్వంసం చేస్తాడు, మళ్ళా దోపిడీ చేస్తాడు, ఉమ్, మళ్ళీ రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేస్తాడు, విధ్వంసం చేస్తాడు. అనేక మంది మద్యం లాంటి స్కాములు చేసేసి నకిలీ మద్యం, నాసిరకం మద్యం సప్లై చేసి అనేక కుటుంబాలని చిన్నభిన్నం చేసేసాడు. అనేక మంది అనారోగ్యం పాలైపోయారు. ఉమ్, లోపం ఎవరు చెప్పండి? ఇప్పుడు అతను వదిలిపెట్టడం వల్ల అతను బెయిలిచ్చి వదిలేశారు, కరెక్టే, అవును. అతను హక్కు ఉంది. అతను ఉల్లంఘించినప్పుడు తిరిగి ఈ ప్రభుత్వాలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ అతను ఎందుకు లోపల పెట్టలేదు? దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయానికి వచ్చేసేపటికి, అంటే 12 ఏళ్ల క్రితం కేసుల గురించి ఈ గత 5 ఏళ్లలో ఆయన చేసిన కేసులు, ఆయన మీద ఇప్పుడు ఏవైతే అక్రమాలు దోపిడీలు ఉన్నాయో వాటి చూసుకుంటే అందరూ రాష్ట్ర ప్రభుత్వందే తప్పు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఈ ఈడీ కావచ్చు, లేదంటే సిబిఐ ఎంక్వైరీస్, సిట్ లాంటివన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటే అసలు ఎవరి మాట ప్రకారం ఇవి నడుస్తాయి అంటారు? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా సంబంధం ఉంటుందండి. ఆ, ఏపీ పోలీసు, సిఐడి అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే, సిబిఐ, ఈడీలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో. ఇందులో ఓపెన్ సీక్రెట్ ఇది. ఓకే. జగన్మోహన్ రెడ్డికి ఎవరు సాయం చేశారంటే కూడా ఓపెన్ సీక్రెట్. ఉమ్, ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఎవడు ఒకడినొకడు ఏమనుకోలేరు. అయినా ఈ ప్రభుత్వం ఉమ్, పుష్కరాలు చేయాలి. చేయాల్సిందే. చేస్తే ఎవడికాడు ఆలోచించుకుంటారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక నేరస్తుడు తప్పించుకునే విధానాన్ని ఒక కేస్ స్టడీగా చెప్పాలా. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వాళ్ళు వీళ్ళు ఆయన మేనేజ్ చేస్తాడు. ఆయనే మేనేజ్ చేస్తాడండి. ఆయన మేనేజ్ చేసే మనిషి అయితే ఈ దొంగలు అందరూ బయట ఉంటారా? ఉమ్, ఆయన కేసు కోల్డ్ స్టోరీలో ఉంటుందా? అసలు కేసు లేకుండా, నేరం లేకుండా, మనీ ట్రయల్ లేకుండా, అసలు ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా కోల్డ్ స్టోరీలో ఉందా 17A కేసు? ఉమ్, ఇది ఎందుకంటే వ్యవస్థలో జ్యుడిషియరీ 4 స్తంభాలు కృంగిపోయినాయి. ఉమ్, అందులో ఎంతో కొంత పొలిటీషియన్సే మెరుగనిపిస్తున్నారు. ఇటు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కన్నా, మీడియా కంటే కూడా, జ్యుడిషియరీ కంటే కూడా వాళ్ళే మెరుగనిపిస్తున్నారు. ఉమ్, ఇక దీన్ని ఎంత చెప్పుకున్నా కానీ కడుపు చించుకుంటే కాలమే పడుతుంది తప్ప, మనం ఏంటంటే మన అందరిలోకి ఒక రకమైన పోరాట తత్వం, మంచి మానవత్వం అన్నీ పెరగాలంటే, సమాజం పట్ల బాధ్యత పెరగాలంటే మనల్ని మనవాళ్ళు పరిపాలిస్తే ఉండదండి. ఉమ్, మనల్ని కోడాలు ఇచ్చి కొట్టి కూడా ఉంటే పరిపాలనలో, ఉమ్, అప్పుడు మళ్ళీ అందరికీ కూడా, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి రాబట్టే కదా అవును. మన అందరికి బుద్ధి వచ్చి చంద్రబాబు గారిని తెచ్చుకున్నాం. అంతేగా. లేకపోతే చంద్రబాబు గారిని ఓడించాం కదా, మళ్ళీ రెండోసారి ఓడించేవాళ్ళుగా. మనం ఓడించాం కదా 19లో. మరి ఎందుకు అంత స్థిమితంగా ఉండబట్టి అవును. ఈడు వచ్చిన తర్వాత బాబోయ్ ఈడు వచ్చాడరా బాబు. అలాగే మనకి బ్రిటిష్ వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ బాగా కుమ్మితే వాళ్ళు అందరూ సెట్ అవుతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.